హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మధురమైన ఓటమి అనే కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆయన ముఖం మీద మొదటిసారిగా లీలగా నవ్వు పొడ చూపింది. నీకు అనుభవం లేకపోవడం వలన, అజ్ఞానం వలన ఇలా వాదిస్తున్నావు. ఇవే మాటలు మరో 20 ఏళ్ళు గడిచాక అనవు. అసలు నిన్ను చూస్తుంటే నాకెందుకో నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాలన్నీ ట్రాష్ అని, డబ్బు తప్ప మరేది ఈ ప్రపంచంలో మనిషిని కట్టి ఉంచలేదని రుజువు చేయాలనిపిస్తుంది అన్నాడు. ఆమె ఆలస్యం చేయకుండా, ఒకవేళ నేనే మీ చేత నేను నమ్ముకున్న సిద్ధాంతాలన్నీ నిజమని, ఆప్యాయత అనుబంధాలు లేని డబ్బు వల్ల ఆనందం లేదని ఒప్పించగలిగితే అంది. ఆయన ముఖంలో నవ్వు చెరిగిపోయింది. కనుబొమ్మలు ముడిచి చూశాడు. నాతో పోటీ పడగలవా అన్నాడు. దర్భంగా ఆ అడగటంలో నేను ఎవరో తెలుసా అన్న గర్వం ఉంది. ధృతి చిన్నగా నవ్వుతూ, పోటీలంటే నాకు ఇష్టం, అందులోనూ ఈ పోటీ వల్ల ఒక మనిషి తన జీవితంలో ఎంత విలువైనవి కోల్పోయాడో తెలుసుకోగలిగితే అంతకన్నా కావాల్సిందేముంది అని అడిగింది. పందెమేమిటి అడిగాడు సీరియస్గా. నేను ఇవ్వగలిగింది ఏదైనా సరే. ఆమె ఆ విషయంలో డబ్బు గురించి ఆలోచించి అలా అంది. సరే, నువ్వు ఓడిపోయినప్పుడే నువ్వు ఇవ్వగలిగింది నేను అడుగుతాను. ఒకవేళ నేను ఆయన ఆ మాట పూర్తి చేయలేనట్లు కాసేపు ఆగి, నా ఆస్తి మొత్తం నీకు రాసి ఇచ్చేస్తాను అని పూర్తి చేశాడు. మిన్ను విరిగి మీద పడినంత ఆశ్చర్యంగా చూసిందామె. ఈ ముసలాయనకి మతి స్థిమితంగా ఉందా లేదా అన్న అనుమానం కూడా కలిగింది. ఈ క్షణం నుండే మన పోటీ ప్రారంభమైందనుకో. రేపే వచ్చి నీ కుటుంబ సభ్యులేమన్నారో నాతో చెప్పు అంటూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్టు చూశాడు. ధృతి లేచి నమస్కరించి వెనుతిరిగింది. నా ఆస్తి ఐశ్వర్యం గురించి తెలుసుకొని కలలు కనకు. ఈ ధర్మానందరావుకి ఓటమి అంటే ఏమిటో తెలీదు అని గర్వంగా వినిపించింది. ఆమె సన్నగా నవ్వుకుంటూ బయటకు నడిచింది. కొంప ముంచేశావు. ధర్మానందరావు గారి గురించి అసలు తెలుసా నీకు అన్నాడు నవీన్. ఇప్పుడే తెలిసింది అంది ధృతి నెమ్మదిగా. నీ ముఖం తెలిసింది. ఆయనకి ఎంత పవర్ ఉందో ఏమిటో తెలుసుకోకుండానే పొట్టేలు కొండని ఢీకొన్నట్లు ఆయనతో పోటీ పెట్టుకున్నావా? ఆయన చాలా గొప్పవాడు, కొన్ని కోట్లకు యజమాని అన్నాడు చిరాగ్గా నవీన్. ఆయనే నన్ను రెచ్చగొట్టాడు. నీకు తెలుసు కదా నేను అనవసరంగా ఒకరి జోలికి వెళ్ళనని అని తాపీగా అతన్ని చూసి నవ్వేసింది. జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుని నిర్లక్ష్యంగా పెంచిన గడ్డంతో మోటుగా కనిపిస్తాడు నవీన్. కానీ అతని మనసు నవనీతం. ఏమిటా ఆలోచన అడిగాడు నవీన్. నీ గురించే. ఏమని? ధర్మానందరావు గారు అన్ని రకాల బంధాలన్నీ విశ్లేషించారు, కానీ స్నేహం గురించి ఏ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఎందుకని? అటువంటి స్నేహమే ఆయనకి దొరికి ఉంటే కనుక అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో టైం వేస్ట్ చేసేవారు కాదు. ధృతిని అపురూపంగా చూసుకుంటూ అన్నాడు నవీన్. గట్టిగా జడ అల్లుకున్న ముంగురులు చిలిపిగా ఆమెను అల్లరి పెడుతూనే ఉన్నాయి. కనుబొమ్మల మధ్య పెట్టుకున్న చిన్న బొట్టు తప్ప ఆమె ముఖంలో మరే ఇతర అలంకరణ ఉండదు. ఆమెని అలా చూస్తుంటే ఎవరికైనా ఒకే భావం వస్తుందేమో. ఎవరో రాజకుమార్తె రమారువేషంలో సాదాసీదా బట్టలతో మామూలుగా తిరుగుతున్నట్లు ఆ కళ్ళల్లో, పెదవి విరుపులో అంతటి రాజసం. నవీన్ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఆమె మంద్రంగా పిలిచింది. యూనివర్సిటీ రోడ్డు పగలంతా అల్లరి చేసి చేసి అలసినట్లు ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ జంటలు తప్ప పెద్దగా రద్దీ లేదు. నవీన్ తల తిప్పి ఆమె వైపు చూశాడు. అమ్మకెలా ఉంది? బాధ ఆమె గొంతులో ధ్వనిస్తోంది. అతను నిర్లిప్తంగా, ఆపరేషన్ అవసరం లేకుండా మందులు వాడమన్నారు, చూద్దాం ఏమవుతుందో అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ మౌనంగా నడవసాగారు. చాలా జంటలు చిలిపిగా మాట్లాడుకుంటూ, గట్టిగా నవ్వుకుంటూ వాళ్ళకి ఎదురొచ్చారు. సమస్యలు ఎప్పుడూ మనిషిని వయసుకు మించి ఎదిగేటట్లు చేస్తాయి. ధృతిని ఇంటిదాకా వచ్చి దింపాడు నవీన్. రేపు కలుస్తావా అడిగింది ధృతి. రేపు అమ్మని చర్చికి తీసుకెళ్ళాలి, సాయంత్రం కలుస్తాను చెప్పాడు నవీన్. ఓ, ఆదివారం కదూ? అప్పుడే గుర్తుకొచ్చినట్లు అందామే. ధృతి చెల్లెలు కృతి పుస్తకాలు చేతిలో పట్టుకొని వస్తున్నదల్లా అక్కని చూసి, అమ్మా, అక్క వచ్చింది అంటూ ఆ వార్తను చెప్పడానికి మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఈ మాట విని లోపల నుంచి వచ్చిన ధృతి తండ్రి సీతారామయ్య, అమ్మా, ఇంటర్వ్యూ బాగా చేశావా? అరే నవీన్, లోపలికి రాకుండా నిలబడిపోయావేం అంటూ ప్రశ్నలు వేశాడు. గుడ్ ఈవినింగ్ అంకుల్ అంటూ నవీన్ వరండా మెట్లెక్కి, మీ అమ్మాయి ఇంటర్వ్యూలో అదరగొట్టేసిందంట అన్నాడు నవ్వుతూ. ధృతి ఏం చెప్పవద్దన్నట్లు కళ్ళతో సైగ చేసింది. కృతి గ్లాసులతో మంచినీళ్లు తెచ్చి ఇద్దరికీ అందించింది. థ్యాంక్ యూ అంటూ అందుకుని ట్యూషన్కి వెళ్తున్నావా అడిగాడు నవీన్.
అవునక్క, ట్యూషన్ ఫీజు అంది కృతి వెంటనే. ధృతి చెల్లెలి భుజం మీద చేయి వేసి రేపు ఇచ్చేద్దాంలే, ఇంకా ఆ డాక్టర్ గారి పిల్లలకు ట్యూషన్ చెప్పిన తాలూకు డబ్బు నాకు ఇవ్వలేదు అంది. నవీన్ అప్పటికే జేబులోంచి డబ్బు తీసి, ఈరోజు ఫీజు ఇచ్చేసే, మీ అక్క దగ్గర తర్వాత నేను వసూలు చేసుకుంటానులే అంటూ కృతి చేతిలో పెట్టాడు. ఎందుకు బాబు అలా మాటిమాటికి మమ్మల్ని రుణపడేట్లు చేస్తున్నావు అన్నాడు సీతారామయ్య. నవీన్ తేలిగ్గా, అందులో రుణపడే ప్రసక్తే లేదు, ధృతికి ఉద్యోగం రాగానే మొత్తం ముక్కు పిండి వసూలు చేస్తాను అన్నాడు. ధృతి అని ఆమె తల్లి లోపల నుంచి పిలిచింది. నీ వెళ్ళొస్తాను ధృతి అంటూ నవీన్ వెళ్ళిపోయాడు. ధృతి లోపలికి వెళ్ళగానే, అతను కూడా ఇంటర్వ్యూకి వచ్చాడా ఆరాగా అడిగింది సుభద్ర. లేదమ్మా, నన్ను తీసుకురావడానికి వచ్చాడు అంది ధృతి కాళ్ళు కడుక్కుంటూ. సుభద్ర ఇంకేమీ మాట్లాడలేదు. కానీ ఆమె మౌనంలో ధృతికి ఎన్నో భావాలు గోచరించాయి. చదువుకున్న దానివని నీకు అహంకారం, నీ మొండితనం నీదే, కానీ ఏం చెప్పినా వినిపించుకోవు. ఆ క్రిస్టియన్ పిల్లాడితో నీకేమిటి స్నేహం అన్నట్లున్నాయి ఆ చూపులు. కానీ ధృతి అంటే ఉన్న కాస్త భయం వల్ల, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల ఆమె ఆ భావాలు కళ్ళల్లో మాత్రమే చూపిస్తుంది. ప్రొద్దుటనగా 2 మెతుకులు తిన్నావు, అన్నానికి రా అంటూ కంచం పెట్టింది సుభద్ర. ధృతి అన్నం గిన్నెల మూతలు తీసి చూసింది. అన్నం, చారు, అరటికాయ వేపుడు ముక్కలు ఉన్నాయి. కూర ముక్కలు తమ్ముడుకు ఉంచు అంటూ చారు మజ్జిగతోటే భోజనం పూర్తి చేసింది ధృతి. రాత్రి ధృతికి చెరోవైపు తమ్ముడు చెల్లెలు పడుకున్నారు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. కృతి అక్క పొట్ట మీద ఓ చెయ్యి వేసి మెడవంపులో తలదాచుకొని కబుర్లు చెప్తోంది. తనకు ఆ రోజు క్లాస్ టెస్ట్లో మంచి మార్కులు వచ్చాయని, మెరిట్ రావచ్చని ట్యూషన్ సార్ అన్నారు ఆనందంగా చెప్తోంది. ఇంతలో, అయ్యో అక్క, నుదురు కొట్టుకుంటూ లేచి కూర్చున్నాడు రవి. ఏమైందిరా అడిగింది ధృతి. వచ్చేటప్పుడు నీకోసం శేఖర్ వాళ్ళింటి నుండి జామకాయలు కోసి తెచ్చాను, ఇవ్వడం మర్చిపోయాను అన్నాడు బాధగా. పర్వాలేదు, పొద్దుట తినొచ్చు, చేసే రాజకార్యం ఏముంది కనుక అంది ధృతి. రవి అసంతృప్తిగానే పడుకున్నాడు. సీతారామయ్య కూతురి తల దగ్గరగా నేల మీద కూర్చొని ప్రధానమంత్రి అమెరికా పర్యటన గురించి, గ్యాస్ సిలిండర్ ధర మళ్ళీ పెరగడం గురించి మాట్లాడుతున్నాడు. అబ్బా, దాన్ని పడుకొనివ్వండి, బిడ్డ అలసిపోయి వచ్చింది అంటోంది సుభద్ర. ధృతికి కళ్ళు మూసుకుంటే ధర్మానందరావు గారు ఆయనతో జరిగిన వాదన గుర్తు రాసాగింది. నిద్రలో తనకి మరింత దగ్గరగా జరుగుతున్న చెల్లెల్ని, తను జామకాయలు తినలేదన్న బాధతో అటు తిరిగి బాధపడుతూ పడుకున్న తమ్ముణ్ణి, తను ఎంతో తెలివైనదన్న నమ్మకంతో ప్రతి విషయం తనతో చర్చించే తండ్రిని, అనుక్షణం తన బాగోగులు చూసుకునే తల్లిని వదిలి తను వెళ్ళగలదా? అసలు ఆయన మాట్లాడిన విషయం చెప్తే వీళ్ళు ఏమంటారో, ఆ ధర్మారావు గారిని తిడతారేమో అనుకుంటే ఆమె పెదవుల మీదకి చిరునవ్వు చేరింది. అంతలోనే ఆయన మీద జాలి కూడా కలిగింది. ఆ రోజు మామూలుగా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ధర్మానందరావు గారికి ప్రేమాభిమానాల విలువ తెలిసేటట్లు చెయ్యి స్వామి అని కూడా మొక్కుకొని పడుకుంది. ధృతి పెరట్లో మామిడి చెట్టు కింద మంచం వాల్చుకొని పడుకుంది. కాస్త దూరంలో సుభద్ర రోట్లో పచ్చడి రుబ్బుతోంది. రిథమిక్గా వినిపిస్తున్న పొత్రం చప్పుడు వింటూ నిన్నటి ఇంటర్వ్యూ సంగతి ఎలా చెప్పాలా, ఎవరితో చెప్పాలా అని ఆలోచిస్తోంది ధృతి. ఒంట్లో బాగోలేదేమో, పడుకోనిద్దరు అంది సుభద్ర. సరే అయితే అంటూ ఆయన వెళ్ళిపోబోయాడు. ఉపయోగపడని ప్రశాంతత కంటే ఉపయోగపడే సంఘర్షణే మేలు అన్న నిశ్చయానికి వచ్చి ధృతి లేచి కూర్చుంటూ నాన్న అని పిలిచింది. ఆయన ప్రశ్నార్థకంగా చూస్తూ దగ్గరకొచ్చాడు. నిన్న ఇంటర్వ్యూలో పోనీలే అమ్మా, ఇది కాకపోతే మరొకటి అనునయంగా అన్నాడు ఆయన. అది కాదు నాన్న, అసలు ఏమైందంటే అంటూ మొత్తం పోసగుచ్చినట్టు చెప్పింది. కానీ తమ మధ్య పందెం ప్రసక్తి దాచిపెట్టింది. సుభద్ర కొంగికి చేతులు తుడుచుకుంటూ వచ్చి, ఏమిటి వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా ఉండడమా అంది. మరి నువ్వేం నిశ్చయించుకున్నావు అడిగాడు సీతారామయ్య. మీతో సంప్రదించి చెప్తానన్నాను అంది ధృతి. ఏమిటే సంప్రదించేది, నీ ముఖం, తల్లి తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాం, నీ సంపాదనకి ఆశపడి అలా ఒంటరిగా వదిలిపెట్టేస్తాం అనుకున్నావా అంటూ గయ్యమంది తల్లి. ఈ గొడవకి కృతి, రవి కూడా మంచం మీద కూర్చుని అక్క చెప్పేది వినసాగారు. జీతం 1600 ఇస్తామన్నారు అంటూ తల్లిదండ్రుల మొహాల్లోకి చూసింది ధృతి. తండ్రి మధ్యలోనే అందుకుంటూ, ఎంతైనా మనకి అనవసరం, అలా ఆడపిల్లని ఒంటరిగా వదలలేమమ్మా, ఈ ఉద్యోగం మనకి సరిపోయేది కాదు, వద్దని చెప్పిరా అన్నాడు.
కృతి రవి కూడా అక్క నువ్వు లేకుండా మేము ఉండలేం, నువ్వు మాత్రం ఉండగలవా అన్నారు బిక్కమొహాలతో. ధృతికి ఆ నిమిషంలో చాలా తృప్తిగా, పోటీలో మొదటి మెట్టు గెలిచినంత ఉత్సాహంగా అనిపించింది. ఈ విషయం ఇప్పటికిప్పుడే ఆయనకి తెలియజేయాలన్నంత కోరిక కలిగింది. 1600 అంటే వారి స్థితికి చిన్న మొత్తం కాదు. సరే, ఇంట్లో ఒప్పుకోవడం లేదని ధర్మానందరావుకి చెప్పేస్తాను అంది. సంతోషంగా ఆయన సనుగుతూనే ఉన్న తల్లిని చూసి నవ్వుకుంది. ఆంటీ మళ్ళీ మిషన్ కుట్టడం మొదలుపెట్టారా అంటూ లోపలికి అడుగుపెట్టింది ధృతి. దయామణి తలెత్తి చూసి రామ్మా రా, ఇప్పుడే ఈ జాకెట్ అర్జెంట్ అంటేను అంది కాస్త తడబడుతూ. మళ్ళీ ఇలా శ్రమ పడితే గుండెల్లో నొప్పి వస్తుంది. మీకు నొప్పి వచ్చిన ప్రతిసారి నవీన్ ఎంత గిలగిలలాడిపోతాడో తెలుసుగా అంది నిష్ఠూరంగా. దయామణి నవ్వేసి అలాగే ఇప్పటి నుంచి ఎవరి బట్టలు తెచ్చినా మా ధృతి కుట్టడానికి వీల్లేదంటుంది అని చెప్తాను సరేనా అంది. ధృతి కూడా నవ్వేసి చీకటి పడుతుంది, క్యాండిల్స్ వెలిగించలేదేం అంటూ యేసుప్రభు ఫోటో ముందున్న కొవ్వొత్తుల స్టాండ్లో ఉన్న కొవ్వొత్తిని పక్కనే ఉన్న అగ్గిపెట్టి తీసి వెలిగించింది. ధృతి చేసే ఆ పనిని దయామణి అపురూపంగా చూస్తూ నిలబడింది. క్యాండిల్ వెలిగించాక ధృతి కళ్ళు మూసుకొని చెంపలు వేసుకొని నమస్కరించింది. దయామణి తల మీదుగా కొంగు కప్పుకొని క్రాస్ చేసుకుని మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేసుకోసాగింది. ఈల వేస్తూ లోపలికి వచ్చిన నవీన్ ఆ దృశ్యం చూసి కదలకుండా తలుపు దగ్గరే నిలబడిపోయాడు. ధృతి కళ్ళు తెరిచి నవీన్ను చూసి నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి, బయటికి రా అంది. ఏమిటి, ఉద్యోగంలో చేరబోతున్నావా కొంటెగా అడిగాడు. లేదు ఆ విషయమే అంటూ ఇంట్లో జరిగినదంతా యథాతథంగా చెప్పేసింది. దయామణి లేచి టీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది. నవీన్ వెలిగిపోతున్న ధృతి ముఖం చూస్తూ ఇప్పుడేం చేస్తావు అని అడిగాడు. రేపు పొద్దుటే వెళ్ళి మా వాళ్ళు అన్న విషయం చెప్పేస్తాను అంది ఆనందంగా. దయామణి తెచ్చిన టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకున్నాక పద నిన్ను ఇంటిదాకా దింపుతాను అంటూ లేచాడు నవీన్. ధృతి దారి పొడుగునా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. నవీన్ కాస్త ముభావంగా ఉండటం గమనించి ఏమిటలా ఉన్నావు అని అడిగింది. అతను ఎప్పటిలా నవ్వేసి ఏమీ లేదే అన్నాడు. ఆమె నిలబడిపోయి లేదు ఏదో ఉంది, నా దగ్గర కూడా దాపరికాలా అని తీవ్రంగా అడిగింది. అతను ఆమె భుజం మీద తట్టి పద అని నడుస్తూ ఇందాక వామనమూర్తి అదే ఆ కార్ల గ్యారేజీ ఓనర్ కలిశాడు అన్నాడు. ఏమన్నాడు అడిగింది. రవి ఆయన దగ్గరికి వెళ్ళి చదువు ఆపేస్తాను, పని నేర్పించండి అన్నాడట అని ధృతి వంక చూశాడు. ధృతి మాట్లాడకుండా నడక వేగం పెంచింది. నవీన్ ఆమెను పలకరించే ప్రయత్నం చేయలేదు. అతనికి ఆమె మనస్తత్వం బాగా తెలుసు. బాగా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఓదార్పు మాటలు చెప్తే ఆమెకు ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఏడవటాన్ని ఆమె అసహ్యించుకుంటుంది. ఆ పరిస్థితి తెచ్చిన వారిని కోపగించుకుంటుంది. అందుకే అతను ఆమెను పలకరించే ప్రయత్నం చేయలేదు. ఆమె మనసులో తమ్ముడు చేసిన పనికి ఎంత బాధపడుతుందో గుప్పెట బిగించి నడవటంలోనే తెలుస్తుంది. తనేమీ చేయలేకపోతోంది. తమ్ముడు చదువు ఆపేసి చిన్నతనంలో మోటు పనులు చేయబోతున్నాడు అన్న ఆలోచన ఆమెని నిలువున దహించి వేస్తోంది. ఇందులో వాడి తప్పు కూడా ఏమీ లేదు. రవి చాలా తెలివైన విద్యార్థి. చదువు మీద ఇష్టం లేక ఆ పని చేస్తాననడం లేదు. తండ్రి అక్క ఇల్లు నడపటానికి పడుతున్న అవస్థ చూడలేక ఈ నిర్ణయానికి వచ్చాడు. అలా అనుకోగానే తమ్ముడి మీద జాలితో మనసంతా భారమైపోయింది. ఆమె ఇల్లు దగ్గర పడుతుండగా చెప్పాడు నవీన్, వాడిని ఏమీ అనకు. ధృతి బుద్ధిమంతురాల్లా తల ఊపింది. ఆమె నవీన్ మాటకి చాలా విలువనిస్తుంది. సాధారణంగా తోసిపారేయదు. గుమ్మం దాకా వచ్చి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు అతను. ధృతి కూడా గుడ్ నైట్ చెప్పి లోపలికి నడిచింది. త్వరగా కాళ్ళు కడుక్కొనిరా, అందరూ నీకోసమే అన్నాలు తినకుండా కూర్చున్నారు అంది తల్లి. అందరూ అలా కలిసి భోజనాలు చేస్తుంటే ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది ధృతికి. తినేది చారు అన్నం అయినా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే చాలా తృప్తిగా ఉంటుంది. అక్క నాకు సైన్స్లో 90% ఖాయమట, మా ట్యూషన్ సార్ అన్నారు. కోచింగ్ తీసుకుంటే మెడిసిన్ సీట్ రావచ్చు కదక్క. కళ్ళు మిలమిలా మెరుస్తుండగా కృతి అడిగింది. రవి చిరాగ్గా చూస్తూ ముందు అన్నం తిను, తర్వాత తీరిగ్గా కలలు కనొచ్చు అన్నాడు. కృతి ఉడుక్కుంటూ అలా అంటావెందుకు, అక్కకి మంచి ఉద్యోగం వస్తే నన్ను చదివించదా అంది. ధృతి మనసంతా చేదుగా అనిపించింది. ఏమీ తెలియని అమాయకపు వయసు. లోకమంతా ఎంత అందంగా కనిపిస్తుందో కదా.
తనకి ఉద్యోగం రావడం, కృతిని డాక్టర్ని చేయడం. అహో! ఎంత అద్భుతమైన ఊహ! రవి లేచి కంచం ఎత్తుకుని వెళ్తుంటే ఇందాక నవీన్ చెప్పిన విషయం గుర్తొచ్చి మనసంతా కలిచివేసినట్లయింది. ఎంత తెలివైనవాడు! చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవుతాననేవాడు. ఇంటర్లో చదువు ఆపేసి కార్ షెడ్లో మాసిన బట్టలతో, బుగ్గల మీద ఆయిల్ మరకలతో కార్ కింద పడుకొని లేలే లేచి చేయి కడుక్కొని తీరిగ్గా ఆలోచించు అంటూ తల్లి విసుక్కోవడంతో ఈ లోకంలోకి వచ్చింది ధృతి. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.